హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక స్టోరీ. రామాలయంలోని ఉన్న పూజారికి ప్రతి ఉదయం ఓ గొల్లత్త భక్తి శ్రద్ధలతో పాలు తెచ్చి ఇస్తూ ఉండేది. ఓ రోజు ఆమె వెల తప్పి వచ్చింది. నేడు ఇంత ఆలస్యంగా వచ్చావేమిటి అని అడిగాడు పూజారి. ఏరు దాటి రావాలి కదా బాబుగారు, పడవవాడు ఆలస్యంగా వచ్చాడు, అందుకే ఇంత లేట్ అయ్యింది అంది ఆమె. అప్పుడు పూజారి, ఓహో, పడవవాడే వచ్చి ఏరు దాటించాలా ఏమిటి? రామనామం జపిస్తూ దాటి రాలేకపోయావా అన్నాడు పరిహాసంగా. మరునాటి నుంచి ఆమె చాలా ముందుగానే వచ్చి పాలు ఇచ్చి వెళ్ళసాగింది. పర్వాలేదే, ఇప్పుడు త్వరగానే వచ్చేస్తున్నావు అంటూ మెచ్చుకున్నాడు పూజారి. మీరు చేసిన ఉపకారమే కదా బాబు, డబ్బు ఖర్చు లేకుండానే ఏరు దాటే ఉపాయాన్ని ఇచ్చారు అది అంది గొల్లత్త. కృతజ్ఞతాపూర్వకంగా ఉపాయమా, నేను చెప్పానా అన్నాడు పూజారి ఆశ్చర్యంగా. రామనామం మహిమ గురించి మీరే కదా చెప్పారు నాకు. రామా రామా అనుకుంటూ ఏటి మీద నడిచి వచ్చానన్నా అన్నది ఆమె. ఇలా అంటున్నాదేమిటి అనుకుంటున్నాడు. ఏది చూద్దాం పదా అన్నాడు. ఇద్దరూ ఏటి వద్దకు చేరారు. రామా 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 అంటూ గొల్లత్త ఏట్లోకి దిగింది. నీటి మీద నడుస్తూ ముందుకు సాగింది. ఏటి మధ్యకు వెళ్ళి తిరిగి చూసింది. పూజారి పంచ పైకెత్తి పట్టుకొని రామా రామా అంటూ మోకాలి లోతులో నీటిలోకి నడుస్తూ దిగాడు. మీ మంత్రంపై మీకే నమ్మకం లేదేంటి బాబు? పంచ తడిసిపోతుందని పైకి మడిచి పట్టుకొని నీళ్ళల్లో దిగి నడుస్తున్నారేమిటి అంటూ పకపకా నవ్వసాగింది గొల్లత్త. పూజారి సిగ్గుపడ్డాడు. వెనక్కి తిరిగి ఒడ్డెక్కాడు. శ్రద్ధలతో ఈ రామనామాన్ని జపించినట్లయితే అది ఖచ్చితంగా మనకి ఫలితాన్ని ఇస్తుంది. జై శ్రీరామ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ది మై ఛానల్. థ్యాంక్ యూ.